హలో, ప్రైజ్ ది లార్డ్. నేను మీ ముందుకి రావడానికి ఒక కారణం ఏంటంటే, నాకు ఇష్టమైన నా ఆత్మీయ జీవితమును ఎదిగింపచేసిన ఎంతగానో నేను ఇంతగా బ్లెస్ అయ్యానంటే, అది మీరు కూడా బ్లెస్ అవ్వాలని నేను ఆశపడుతున్నాను. అందుకోసంగా నాకు ఎంతగానో నేను ఇష్టంగా చదివే ఒక అద్భుతమైన శక్తివంతమైన ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ పుస్తకం ఏంటంటే ఇదే, క్రీస్తునందు అనుదినము మిమ్ముని మీరు చూసుకోండి. ఇది ఎంతో శక్తివంతమైన పుస్తకం. అద్భుతమైన, అసాధారణమైన, క్రీస్తునందు అసాధారణమైన జీవితాన్ని జీవించడానికి ఇది ఎంతగానో మనకి సహాయపడుతుంది. అలాగే అద్భుతమైన జీవితమును, అసాధారణమైన ఆత్మీయమైన జీవితమును, అసాధారణమైన ఆశీర్వాదములను, అలా వాటికి ద్వారములు త్వరగా పూర్తిగా తెరవబడడానికి ఇది ఎంతగానో ఈ పుస్తకం మనకి సహాయపడుతుంది. ఈ పుస్తకం డాక్టర్ ఎజికియా ఫ్రాన్సిస్ గారు, ప్రవక్త గారు ఈ యొక్క పుస్తకాన్ని రచించారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ యొక్క పుస్తకం అనుదిన ధ్యాన పుస్తకం. అంటే సంవత్సరానికి 365 రోజులకు ప్రతిరోజు ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క ధ్యానం, ఒక్కొక్క అంశం, అంటే ఆదికాండం నుంచి ఈ ధ్యానం అనేది బైబిల్ని ఆధారం చేసుకొని ఈ పుస్తకం అనేది రచించబడింది. ఈ పుస్తకం ఆదికాండం నుంచి మొదటి అధ్యాయం నుంచి మొదలవుతుంది. జనవరి, ఫిబ్రవరి అంటే డిసెంబర్ వరకు ఈ పుస్తకము ప్రతిరోజు మనము చదవచ్చు. ప్రతిరోజు ఒక్క పేజ్, 1 పేజ్, ఒక్క పేజీలో 20 అధ్యాయాలు 20 వచనాలు, వాక్య వచనాలు దీనిలో అమర్చబడినాయి. ఈ పుస్తకం మొత్తం వాక్యంతో పూర్తిగా నింపబడింది. పూర్తిగా వాక్య వచనాలు మాత్రమే దీంట్లో ఉంటాయి. వేరే ఏ మాట కూడా దీంట్లో ఉండదు. దేవుని యొక్క స్వయంగా ఎజికియా అన్నగారు ఈ యొక్క దీంట్లో రాయబడిన ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వాక్య ప్రత్యక్షతతో, రేమా వాక్కుతో ఈ యొక్క బుక్ రాయబడింది. ఈ పుస్తకం మొత్తం కూడా వాక్యమే. మొత్తం ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పేజీ మీరు చదివారంటే, ఒక్క పేజీ ఒక్కరోజు మీరు ధ్యానించారంటే, ఒక్క పేజీ ఒక్కరోజు మీరు మెడిటేట్ చేశారంటే, నిజంగానే ఆ రోజంతా కూడా మీరు ఎంతగానో వాక్యంతో నింపబడిన వారుగా. అలాగే ఈ మధ్య కాలంలో మీకు చెప్పాలంటే, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సంఘము ఓటమి పాలవుతుంది. ఎందుకని? సంఘములో పరిపూర్ణత ఎందుకు లేదు? మరి సంఘం ఎప్పుడు పరిపూర్ణతలోకి వస్తుంది అంటే, దేవుని యొక్క ప్రత్యక్షతతో, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షతతో అది నింపబడినప్పుడు సంఘము పరిపూర్ణతలోకి వస్తుంది. ఎంతోమంది విశ్వాసులు, సేవకులు చాలామంది కూడా ఓటమి పాలవుతున్నారు. ఎందుకని? నేను చెప్తున్నాను, ఈ పుస్తకం మీరు చదివినప్పుడు విజయవంతమైన జీవితంలోనికి మీరు నడుస్తారు. ఆత్మ ఫలములతో మీరు నింపబడతారు. అలాగే ఫలభరితమైన జీవితమును మీరు కలిగి ఉంటారు. నమ్మండి. ఎందుకంటే ఈ పుస్తకము, నేను చెప్తున్నాను మళ్ళీ, వాక్య వచనాలతో నింపబడిన పుస్తకం. ఏది కూడా మామూలు బోధ అనేది దీంట్లో లేదు. ఇది పూర్తిగా వాక్యం. ఇది పూర్తి వాక్యముతో ఆధారితమైన పుస్తకము. హల్లెలూయా. ఎజికియా అన్నగారు ఈ యొక్క పుస్తకాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రచించబడింది. కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు తీసుకొని, ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి కూడా దేవుని యొక్క పనిని మనము వెళ్ళే లోపల పూర్తి చేయడమే కదా. దేవుని యొక్క పనిని 100% మనం పూర్తి చేయడానికి పుస్తకం నిజంగానే మనకి సహాయపడుతుంది. ఆత్మీయంగా ఎదగటానికి, వాక్యంలో ఎదగటానికి. అలాగే మనము ఎంతగా సాధారణమైన క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటేనే అసాధారణమైన జీవితం. ఆ అసాధారణమైన జీవితంలో పడిపోకుండా విజయవంతమైన నడకలో ఇది నడిపిస్తుంది. ఈ పుస్తకం మీరు కొనుగోలు చేయాలనుకుంటే మీరు www.ezekiafrancis.in ఈ యొక్క వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద నేను నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఈ పుస్తకాన్ని మీకు ఇంటికి పోస్ట్ ద్వారా పంపించగలం. ఓకే. ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. చూడండి, ఈ పుస్తకం మీకు మీ శత్రువు ఎవరు అని చూపిస్తుంది. క్రీస్తునందు మీరు ఎవరు, మీరు ఏమై ఉన్నారు, మీ యొక్క గుర్తింపు ఏమిటి, పాపానికి మీకు ఏమిటి సంబంధం, అపవాది శత్రువుకు మీకు ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా చూపిస్తుంది ఈ పుస్తకం.
క్రీస్తులో మీరు ఏమై ఉన్నారో మీరు తెలుసుకున్నప్పుడు దేవునికి ఏవైతే కలిగి ఉన్నావో అవన్నీ కూడా మీకు సొంతమవుతాయి. చూడండి, క్రీస్తు యొక్క శరీరము, సంఘము క్రీస్తులాగా మార్చబడాలి, క్రీస్తుని పోలికలో మార్చబడాలి. ఈ పుస్తకం మిమ్మల్ని మార్చివేస్తుంది నిజంగానే. ఎందుకనంటే ఇది వాక్యం. ఈ పుస్తకం పూర్తిగా వాక్యంతో నింపబడి ఉంది. ఈ వాక్యము ప్రతిరోజు, ఈ పుస్తకంలో ఉన్న ప్రతిరోజు మీరు అనుదినము ఈ పుస్తకంలో ఒక్క పేజీని కానీ మీరు చదవగలిగితే, ఒక్క పేజీని కానీ మీరు ఆ ఒక్క పేజీలో ఉన్న అన్ని బైబిల్ వచనాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ రోజంతా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మనసు నూతనపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది దేనికి కారణమవుతుందంటే, ఈ అంత్యకాలంలో దేవుని యొక్క పనిని 100% పూర్తి చేయడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకుని చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవ జీవితం అంటే అసాధారణమైన జీవితం. ఇది సాధారణమైన జీవితం కాదు. నువ్వు ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నావో అప్పుడే నువ్వు అసాధారణమైన మండలంలో నువ్వు అడుగుపెట్టావు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే సాహస జీవితం, క్రైస్తవ జీవితం అంటే అసాధారణ జీవితం, క్రైస్తవ జీవితం అంటే అన్నిటికీ తెగించిన జీవితం. యేసు ఎలాగైతే తెగించాడో అలాగే మనము కూడా తెగించగలము. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అడ్వెంచరస్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ రిస్క్ టేకింగ్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. అన్ని రిస్క్ గుండా మనం వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి 100% విజయాన్ని ఇస్తాడు, విక్టరీ. ఈ పుస్తకం మిమ్మల్ని విజయంలోకి నడిపిస్తుంది. నీ శత్రు యొక్క దాడిని చూపిస్తుంది. నీ శత్రు యొక్క పన్నాగాన్ని ఇట్లాగే పసిగట్టేటట్లు నీకు చూపిస్తుంది. దయచేసి ఈ పుస్తకాన్ని కొనుక్కోండి. అంత్యకాలంలో దేవుని యొక్క పనిని మనం పూర్తి చేసి ఒక గొప్ప, పౌలు ఎలాగైతే గొప్ప పోరాటాన్ని పోరాడారో అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం చేత మనం పోరాడగలం మంచి పోరాటాన్ని. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Please like, share and subscribe to our channel for more videos. Thank you for watching. God bless you.